ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సభలు సమావేశాలు సమీక్షల్లోనూ సీఎం జగన్ తమ ప్రభుత్వం అవినీతి రహితమని ఊదరగొడతారు. అయితే అసలు విషయం దీనికి పూర్తి భిన్నం. ఇసుక మొదలుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు వరకు ప్రతి దాంట్లోనూ కమిషన్లే జగన్ సర్కార్లో రాజ్యమేలుతున్నాయి. చివరకు ఏడుకొండల వారి సేవలో ఉండే చిరుద్యోగుల నుండి కూడా కప్పం కట్టించుకొని కొందరు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడడం, సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి వారిని మోసం చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చెప్పుకునేది ఆ ఏడుకొండల వాడికే. మనం మొరవిని ఆ కష్టం తీరితే తలనీలాలు ఇచ్చి మరీ మొక్కు చెల్లించుకుంటాం. ఇలా భక్తులు మొక్కులు తీర్చడంలో కీలకంగా వ్యవహరించేది అక్కడి నాయి బ్రాహ్మణులు. ప్రతి దేవాలయంలోనూ చిరుద్యోగులుగా ఉండే వీరు భక్తుల తలనీలాలను తొలగించే వృత్తిని నమ్ముకుని కాలం వెళ్లతీస్తున్నారు. వీరిలో కొందరు తరతరాలుగా ఒకే దేవాలయంలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇలా పనిచేస్తున్న వారికి టికెట్ కి ఇంత అని లెక్క కట్టే వేతనం ఇచ్చే విధానం గతంలో ఉండేది. అయితే జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ఇలాంటి వారికి స్థిరమైన ఆదాయం కల్పిస్తామని పాదయాత్రలో కోనసీమ జిల్లా అప్పనపల్లి సమీపంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వీరి వరుస ఆందోళనలు ఓవైపు, విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనరేట్ ఆఫీసు ముట్టడి మరోవైపు కొనసాగించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఆందోళనల్లో భాగంగా అప్పట్లో మంత్రి కొట్టు సత్యనారాయణను దేవాదాయ శాఖ కమిషనరేట్ వద్ద అడ్డుకుని వీరు నిరసన తెలియజేశారు. ఆయన కారుకు అడ్డంగా వెళ్లి మరీ తమ డిమాండ్లు తీర్చాలని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ సర్కార్ కొన్ని నిబంధనలు పెట్టి జీవో నంబర్ 110ని జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు నెలకు 20,000 స్థిరమైన జీతం ఇస్తామని గొప్పలు చెప్పింది. అయితే తమ పేరును జీవోలో చేర్చేందుకు సైతం వైసీపీ నేతలకు, జేఏసీ నేతలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. కోనసీమ జిల్లా అప్పనపల్లి దేవస్థానానికి చెందిన 37 మంది తమ జేఏసీ నేతలకు 18.5 లక్షల రూపాయలు లంచంగా చెల్లించామని, అవి దేవాదాయ శాఖ మంత్రి కొట్టుతో పాటు సలహాదారు సజ్జలకు కూడా అందిస్తామని జేఏసీ నేతలు చెప్పినట్టు నాయి బ్రాహ్మణులు పేర్కొంటున్నారు. స్థిరమైన జీతం కోసం అప్పు చేసి ఇచ్చిన సొమ్ము వల్ల ఇప్పుడు తమ జీతాల్లో ఆర్థిక స్థిరత్వం లేకుండా పోయిందని వారు వాపోయారు. ఈ మధ్యకాలంలో జగన్ గారు మాకు 110 అనే జీవో ఇచ్చారు. కనీస కమిషన్ హామీ 20,000 రూపాయలు. నాయ బ్రాహ్మణులకి కనీస కమిషన్ హామీ అని 20,000 రూపాయలు జీవో ఒకటి వచ్చిందండి. ఆ జీవో అమలు కావాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి అని రామదాస్ గారు మాతో చెప్పారండి. జేఏసీ నాయకుడైన రామదాస్ గారు. జీవోలో ఉన్న రూల్ ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వర్తించదని రూల్ ఉంది. 65 సంవత్సరాల వయసులను తీసేగా 37 మంది మాత్రమే అర్హత వచ్చిందండి జీవోకి. 37 మందికి జీతాలు వస్తాయి. అందరూ కూడా జీతాలు నేను ఇప్పించి బాధ్యతను ఆదని చెప్పారండి. అందరూ కూడా డబ్బులు ఇమ్మన్నాడు. 37 మందికి కలిపి 18,50,000 ఇమ్మన్నాడండి. 18,50,000 2 దఫాలుగా ఇచ్చామండి. ఎప్పుడు అవుతుందన్నా అప్పుడే 4 నెలలు అయిపోతుంది, 5 నెలలు కావస్తుంది కదా అని అడిగితే యానదయ్య గారితో చెప్పాను. యానదయ్య గారు చేపించేస్తాను. యానదయ్య మన మనిషి అంత అవుతుందిలే, మీరు కంగారు పడక నేను కమిషనర్తో మాట్లాడానని చెప్తున్నాడండి. అప్పటికి 5 నెలలు అయిందండి. ఇప్పుడు ఇంకా మాకు ఏదైనా న్యాయం జరగలేదు. రామదాస్ గారు ఏం చెప్పారంటే యానాదయ్య గారు సజ్జల రామకృష్ణ గారికి, కొట్టి సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ డబ్బులు పంచాలి, మాకు మీరు ఇచ్చే డబ్బులు మేము కూడా తినము, వాళ్ళందరికీ కలిపి ఇవ్వాలి, దాంట్లో మేము తినేది ఏముంది, మొత్తం 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు మొత్తం అందరూ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు. అయితే ఈ విషయాన్ని గట్టిగా ఖండించాలి. ఎవరెవరు దొంగలు ఏంటన్నది కూడా గుర్తించాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని మీరు వీళ్ళని శిక్షిస్తారని చెప్పేసి మీ మీడియా పూర్వంగా మీ అందరికీ నమస్కారం చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్. జీవో 110ని అడ్డం పెట్టుకుని నాయి బ్రాహ్మణ జేఏసీ నేతలతో పాటు పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల వద్ద సుమారు 10 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం మంత్రి కొట్టు సత్యనారాయణకు, సలహాదారు సజ్జలకు కూడా ఇవ్వాలని జేఏసీ నేతలు చెప్పినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అప్పనపల్లిలో మొత్తం 37 మంది నాయి బ్రాహ్మణులు కళ్యాణకట్ట వద్ద పనిచేస్తుండగా వారిలో కేవలం 24 మందికి మాత్రమే జీవో వర్తింపు చేశారని వాపోతున్నారు. దీంతో మిగిలిన వారు పనిచేయాలా వద్దా అనే దానిపైన తేల్చడం లేదంటున్నారు. చేస్తే అందరికీ జీవో వర్తింపు చేయాలని, లేకపోతే లేదని పేర్కొంటున్నారు. ఇదే అంశంపై ఈ మధ్య వైసీపీ కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సైతం నాయి బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. అయినా స్పందన లేకపోవడం వల్ల డబ్బు కట్టి మోసపోయామని భావించడంతో వారు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి సైతం వెళ్లి తమ గోడు వెళ్లపోసుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమని, అవసరమైతే కత్తి డౌన్ ఆందోళనలు చేస్తామని చెబుతున్నారు. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చేసాం కూడా, కానీ జీవోలు మాకు అప్పటికి చేస్తాను జీవోలు మమ్మల్ని లభించి జీవో వస్తుంది మీరు అన్ని విధాలు చేసుకుంటామని చెప్పేశారండి. ఇదిగోండి జగన్ గారు జీవో ఇచ్చినప్పుడు మేము జగన్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. అప్పటికి దేవస్థానం తెచ్చాం సార్. 272 కిలోమీటర్లు అండి. అప్పటికి దేవస్థానం నుంచి పార్టీ ఆఫీస్కి 272 కిలోమీటర్లు అండి. 272 కిలోమీటర్లు కూడా యాత్ర త్వరలో వచ్చామండి. జగన్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. కానీ చేసి కూడా
దేవాలయాల్లో చిరుద్యోగులుగా ఉండే నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తామని జగన్ ఇచ్చిన హామీలో భాగంగా 110 జీవోను ఎంతో పోరాటం తర్వాతే ఇచ్చారు. ఇప్పుడు అది పూర్తిగా అమలు కావటం లేదు.